ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కాళ్ళకి బాగా డీప్ పగుళ్ళు రావడం. అది దేనికి సంకేతం? ఏ వైటమిన్ డెఫిషియన్సీకి సంకేతం? లేదు ఎటువంటి కండిషన్‌కి సంకేతం? కామన్‌గా మనకి కాళ్ళల్లో పొడిబారడానికి ఫస్ట్ రీజన్, ఇప్పుడు మనం ఒక చల్ల ప్రదేశంలో ఉన్నామనుకోండి, మనకి చెమట పట్టదు. వేడి ప్రదేశంలో ఉంటే మనకి చెమట పడుతది. మీరు ఐస్ పట్టుకుంటే కాసేపటికి వేళ్ళు బిగిసిపోతాయి. వీటన్నిటికీ కారణం మన నరాలు సరిగ్గా పనిచేయడం వల్ల బయట ఏ టెంపరేచర్‌కి అయితే నువ్వు నీ చర్మాన్ని ఎక్స్‌పోజ్ చేస్తున్నావో దాని ఆధారంగా నీ రక్త ప్రసరణ, నీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఏ రోజైతే నీ నరాల్లో ఆ స్పర్శ అనేది ఆల్టర్ అయిపోతుందో నీ బాడీ బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ పరంగా రియాక్ట్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ డ్రైనెస్ విల్ కాజ్ బ్రేకేజ్. ఎప్పుడైతే మీరు చలి ప్రదేశం, ఇప్పుడు శీతాకాలం వచ్చిందండి, శీతాకాలం వచ్చినప్పుడు మనకి ఎక్కువ డ్రైనెస్ అవుతుంది. ఎప్పుడైతే మీరు దానికి ఒక చిన్న కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ రాయరో కొన్ని రోజులకి పగులుతాయి, పెదాలు అలాగే పగులుతాయి. ఇది సంవత్సరం మొత్తం నార్మల్గా ఉంటూ ఆ నెల 2 నెలలు మనకి డ్రైనెస్ అయితేనే అలా పగులుతుంది. అదే బై డిఫాల్ట్ సంవత్సరం పొడుగునా నీ కాళ్ళల్లో స్పర్శలు సరిగ్గా లేకపోవడం వల్ల అది పొడిబారిపోతే ఇంకెంత పగులుతుందండి? అవును. పగులుతుంది. పగిలిన విషయం నువ్వు చూసుకుంటే తప్ప నీకు తెలీదు. అక్కడ బ్లడ్ సప్లై సరిగ్గా లేదు. వీటన్నిటి వల్ల ఇది ఇంకా పెరిగిపోతుంది. సో ఒకటి వైటమిన్ బి12 అండి. నరాల రికవరీకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వైటమిన్ బి12. వెజిటేరియన్స్లో ఇంకా దీని స్కేరిసిటీ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. అవును. నాన్ వెజిటేరియన్స్లో పర్వాలేదు. స్టిల్ మధ్యలో ఎప్పుడైతే మీరు హెల్త్ చెకప్స్ చేయించుకుంటారో నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ వన్ మోర్ టెస్ట్ డన్. విటమిన్ డి ఒకటి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్క్ ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్, రోజు మొత్తం మీద గట్టిగా అరగంట కూడా ప్రాపర్ సన్లైట్ తగలదండి బాడీకి. కారు అద్దాల్లోంచో మన బిల్డింగ్ అద్దాల్లోంచో తగలడం తప్ప డైరెక్ట్గా సన్లైట్ తగలదు. మీకు 4 to 6 అవర్స్ ఆఫ్ క్వాలిటీ డైరెక్ట్ సన్లైట్ డ్యూరింగ్ డే లైట్ తగిలితే తప్ప మన బాడీ సరిపడా విటమిన్ డి తయారు చేసుకోదు. సో అలా చేయాలంటే డైలీ వేజ్ వర్కర్స్ కానీ కష్టపడి పొలంలో దిగి చేసే కార్మికులకు కానీ మాత్రమే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు. మిగిలిన వాళ్ళందరికీ 99% విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో విటమిన్ బి12 ఒకటి, విటమిన్ డి ఒకటి కుదిరితే చెక్ చేసుకోవడం, లేదు అంటే మీ కన్సర్న్ డాక్టర్ ద్వారా దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటే ఓవరాల్ స్కిన్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఏ, డి, బి12 దీస్ త్రీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ బేసిక్ మాయిశ్చరైజేషన్ కుదిరితే మెడికేటెడ్ కొనుక్కోండి, లేదు అంటే మీ ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె వెన్నపూస రాయండి, కొంచెం మాయిశ్చరైజ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ యూ ఇనిషియలీ నీడ్. ఇవి వర్క్ అవ్వని రోజు అప్పుడు మీరు డాక్టర్ని కలిస్తే అసలు ఏంటి ప్రాబ్లం, ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతుంది అని మళ్ళీ అగైన్ వీ విల్ గెట్ ఇన్ టు ద రీజన్స్, మూలాలు. అప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా రెక్టిఫై అనేది చేయొచ్చు. ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ మణికాంత్ గారు, మీరు చాలా నాలెడ్జబుల్గా, చాలా కూలంకషంగా చెప్తున్నారు ఒక్కొక్క విషయం గురించి. సన్ స్క్రీన్ రాసుకోవాలా, రాసుకోకూడదా? ఈ మధ్య కాలంలో సన్ స్క్రీన్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్ మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది కనుక అది మనకి లాంగ్ టర్మ్లో కార్సినోజెనిక్గా మారచ్చని ఇలా రకరకాల స్టడీస్ వస్తున్నాయి. కానీ సమ్మర్ వస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటికి వెళ్ళకూడదు. 2 వేళ్ళు ఫుల్గా కవర్ అయ్యేంత సన్ స్క్రీన్ మన ఫేస్ అండ్ నెక్కి మాత్రమే అవసరం అని కూడా మనం ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. వాట్ డూ యూ అడ్వైస్? సో నేచర్ చాలా బ్యూటిఫుల్ అండి. మనకి తెలియకుండానే మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్కి బై డిఫాల్ట్ సొల్యూషన్ నేచర్ ఎప్పుడో ఇచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే సన్ స్క్రీన్ గురించి మాట్లాడారో, మీరు మార్కెట్లో దొరికే సన్ స్క్రీన్స్ తీసుకుంటే ఎస్పీఎఫ్ అని రాసి ఉంటుందండి, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. అవును. సో మన బాడీ, మీ స్కిన్ టోను, నా స్కిన్ టోను ఇలా ఉండడానికి కారణం, మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు ట్యానింగ్ అవడానికి కారణం లైట్లో, మన సన్లైట్లో ఉండే యూవీబీ రేడియేషన్కి రియాక్ట్ అయ్యి మన బాడీలో ఉండే మెలనోసైట్స్ ఎక్కువ మెలనిన్ అని ప్రొటెక్ట్ చేయడం, తయారు చేయడం. సో దిస్ మెలనిన్ ఈజ్ ప్రొటెక్టివ్ టు అవర్ స్కిన్. అందుకే మీరు చూసుకుంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఇండియన్ స్కిన్కి, ఆఫ్రికన్ స్కిన్కి స్కిన్ క్యాన్సర్ రావడం చాలా తక్కువ. కౌకేషియన్ అండ్ యూరోపియన్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి మెలనిన్ శాతం తక్కువ ఉండడం వల్ల. ఎందుకు అంటే అవర్ మెలనిన్ గివ్స్ ఏ న్యాచురల్ స్కిన్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో అది మనిషికి 15 నుంచి 30 ఎస్పీఎఫ్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ స్కిన్. సో మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారో డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పోజర్, నేను ఎక్కువసేపు ఎండలో ఉంటాను అంటేనే మీరు సన్ స్క్రీన్ నిజంగా రాసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ థింగ్, ట్యానింగ్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ రాసుకోవాలి తప్ప అట్లీస్ట్ ఇండియన్స్ స్కిన్ క్యాన్సర్స్ నుంచి వాటి నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ రాసుకోవాల్సిన అవసరం లేదు. అంత పడి 3 గంటలకు ఒకసారి రాసేసుకుని పొద్దు నుంచి రాత్రి దాకా అవసరం లేదు. ఒకవేళ నిజంగా మీరు రాసుకోవాలనుకుంటే
మినిమం 45-50 ఉన్నది రాసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన బాడీకి 15 to 30 SPF ఇన్బిల్ట్ ఉంది. మీరు బయట మార్కెట్లో కొనుక్కుని మళ్ళీ అదే SPF 30 రాసుకుంటే డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. 50 రాసుకోవాలి. ఆ రాసుకునేది ఎందుకంటే మీరు చెప్పిన విధంగా కనిపించినట్టు రాసుకోకూడదండి. అది థిక్గా ఉండాలి. మినిమం 3 to 5 millimeters థిక్నెస్ ఉంటేనే మీకు సన్ స్క్రీన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీరు మన క్రికెటర్స్ని చూస్తారు టెస్ట్ మ్యాచ్లు ఆడేప్పుడు ఆ వైట్ కలర్ ఉంటుంది చూసారా. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దే అప్లైడ్ దేర్ సన్ స్క్రీన్ అప్రోప్రియేట్లీ.